ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో కోనసీమలో గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. పి గన్నవరంలో గౌతమి, వశిష్ఠ, వైనతయ్య నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కాజువేల వద్ద జాగ్రత్తలు పాటించాలి అని సూచించారు. ఐనవిల్లి లంక కాజ్వేపై వరద ఉధృతి పెరగడంతో వీరవల్లిపాలెం, ఐనవిల్లి లంక, అద్దంకివారి లంక, పల్లపులంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలంతా పడవలపైనే రాకపోకలు సాగిస్తూ ఉన్నారు. పి గన్నవరం మండలం చాకలిపాలెం, అప్పనపల్లి, కాజ్వేలపై కూడా వరద నీరు పోటెత్తింది. దీంతో పలు గ్రామాలకు రవాణా స్తంభించింది. గంటి పెదపూడి లంక వద్ద తాత్కాలిక రహదారి కొట్టుకుపోవడంతో 2 నెలల నుంచి 4 గ్రామాల లంక ప్రజలు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. కొబ్బరికాయలను అతి కష్టం మీద పడవలపై తరలిస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో కోనసీమలో గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. పి గన్నవరంలో గౌతమి, వశిష్ఠ, వైనతేయ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కాజ్వేల వద్ద జాగ్రత్తలు పాటించాలి అని సూచించారు. ఐనవిల్లి లంక కాజ్వేపై వరద ఉధృతి పెరిగింది. దీంతో వీరవల్లిపాలెం, ఐనవిల్లి లంక, అద్దంకివారి లంక, పల్లపులంక గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. దీంతో ప్రజలంతా పడవలపైనే తమ రాకపోకలు సాగిస్తున్నారు. పి గన్నవరం మండలం చాకలిపాలెం, అప్పనపల్లి, కాజువేలపై కూడా వరద నీరు పోటెత్తింది. దీంతో పలు గ్రామాలకు రవాణా స్తంభించింది. అటు గంటి పెదపూడి లంక వద్ద తాత్కాలిక రహదారి కొట్టుకుపోవడంతో 2 నెలల నుంచి 4 గ్రామాల లంక ప్రజలు పడవలపైనే రాకపోకలు సాగిస్తూ ఉన్నారు. కొబ్బరికాయలను అతి కష్టం మీద పడవలపై తరలిస్తున్నారు.